పిల్లల్ని చదివించుకోవాలి అనుకుంటే కూలీ నాలి చేసేటటువంటి పేద తల్లిదండ్రులకి ఎంత ఇబ్బందిగా ఉందంటే ఈరోజు ఏ ప్రైవేట్ స్కూలు కార్పొరేట్ స్కూల్ తీసుకున్నా కూడా టెక్నో ఈటెక్నో ఒలింపియాడ్ స్కూళ్ళకు ముందు ముద్దు పేర్లు పెట్టుకొని లక్షల రూపాయల ఫీజు రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. స్కూల్ ఫీజు ఒక ఎత్తు అయితే దానికి సరిసమానంగా పుస్తకాల ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 1వ తరగతి పిల్లవాడికి 8,000 రూపాయలు పెట్టి బుక్స్ తీసుకుంటా ఉన్నారు. ఫీజు ఒక 40,000 వసూలు చేస్తా ఉన్నారు. అంటే 1వ క్లాస్కే దగ్గర 1,00,000 రూపాయల దాకా ఇంకా ట్రాన్స్పోర్ట్ అని అదని ఇదని దగ్గర 1,00,000 రూపాయలు 1వ క్లాస్కి ఖర్చు పెట్టే పరిస్థితిలో ఈరోజు విద్యా వ్యవస్థ మారిపోయింది. ముఖ్యంగా మాలాంటి పేద తల్లిదండ్రులు చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మాకు వచ్చేటటువంటి చాలని జీతాలతో ఇల్లు గడవడమే కష్టం ఉన్న పరిస్థితిలో ఇటువంటి పుస్తకాలు ఇటువంటి చదువులకి మాకు ఆర్థిక భారం ఎక్కువైపోతుంది. పోనీ ప్రభుత్వ పాఠశాలలో వేద్దామా అంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఒక సబ్జెక్టు టీచర్ ఉంటే ఇంకో సబ్జెక్ట్ టీచర్ లేని పరిస్థితిలో ఆ పిల్లలు ఎట్లా వాళ్ళ జీవితాన్ని ముందుకు పోనిస్తారనే ఉద్దేశంతో మేము భయపడి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయించే పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ దీన్ని ఆసరాగా తీసుకొని విద్యను వ్యాపారంగా చేసేసాయి. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయంటే ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు చూసిపోతా ఉన్నాయి. ఈరోజు నారాయణ విద్యా సంస్థల అధినేత మినిస్టర్గా ఉన్నాడు. భాష్యం సంస్థల అధినేత ఈరోజు రాజ్యసభ సభ్యత్వం తీసుకొని రాజ్యసభ్యుడిగా ఉన్నాడు, ఎంపీగా. అదేవిధంగా గీతంస్ యూనివర్సిటీ చైర్మన్ భరత్ ఈరోజు ఎంపీగా కొనసాగుతా ఉన్నారు. అదేవిధంగా ఆళ్లపాటి రాజా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్, ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే కార్పొరేట్ బడా కాలేజీల యాజమాన్యాలందరూ కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. సో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ పేద విద్యార్థికి న్యాయం జరుగుతుంది, ఎక్కడ పేద విద్యార్థి పక్షాన ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అదే పద్ధతిలో నారా లోకేష్ గారు లేస్తే విద్యలో ప్రమాణాలు పెంచుతాను, ప్రతి పేద విద్యార్థికి నేను ఉచిత విద్య అందిస్తాను అంటున్నాడు. ఈ రోజు విద్యా హక్కు చట్టం మనకుంది. ఆ విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు నారాయణ చైతన్యాలు ఎవరికి కూడా ఫ్రీ సీట్లు ఇవ్వట్లేదే. ఎందుకు ఇవ్వట్లేదంటే 1వ క్లాసు నుంచి విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంటేషన్ అయితే అసలు 1వ క్లాస్ ఎన్రోల్మెంటే నారాయణ చైతన్యాలు చేసుకోవడం లేదు. అలా చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతా ఉంది. ఒక్కసారి విద్యాశాఖ మంత్రి గారు మీరు ఎంక్వైరీ చేయండి, ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి. ఎంతమంది నారాయణ విద్యా సంస్థల్లో ఫ్రీ సీట్లు ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారో ఒకసారి మీరు డేటా తెచ్చుకోండి, మీకు అర్థమైపోతుంది విద్య దోపిడీ జరుగుతుందా లేదా అని. కాబట్టి ఈ పద్ధతుల్లో విద్యను వ్యాపారంగా మార్చేసి ఈరోజు ప్రతి పేద విద్యార్థికి నేను ఉచిత విద్య అందిస్తాను అంటే ఇట్లాంటి అబద్ధాలు నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విద్యార్థులు సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేద విద్యార్థి కూడా ఈరోజు విద్యా హక్కు చట్టం అతనికి ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్ నాట్ ప్రివిలైజేషన్, అదే ప్రత్యేకమైనటువంటి ఇది కాదు, అది హక్కు. సో కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి హక్కుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు కల్పించాలా, లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించడం అనేది పెద్ద సమస్య కాదండి. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిస్తే తర్వాత వచ్చే సమస్యలు ఎవరు భర్తీ చేస్తారు? ఈరోజు ఎక్కడ దాకో ఎందుకు, ఈరోజు క్లస్టరైజేషన్ పేరుతో స్కూల్స్ ఎత్తేసిన తర్వాత బైఫర్కేషన్ స్కూల్స్ మూసివేసిన తర్వాత చాలా మంది టీచర్లు ఎక్సెస్ ఉన్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ ఒక క్లస్టర్ గా తయారు చేసింది. సో ఈ క్లస్టర్ లో నెల్లూరు జిల్లాలో దగ్గర 190 మంది క్లస్టర్ లో 190 మంది టీచర్లు ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్సెస్ అన్నమాట. సో కావల్లో ఎక్సెస్ ఉన్నారు, ఆత్మకూరులో ఎక్సెస్ ఉన్నారు, గూడూరులో ఎక్సెస్ ఉన్నారు, సర్వేపల్లి ఎక్సెస్ ఉన్నారు. కానీ నెల్లూరు నగరంలో 220 మంది టీచర్లు షార్టేజ్ ఉన్నారు. అంటే ఎక్సెస్ ఉన్న టీచర్లు 160 మంది అయితే కేవలం ఒక అర్బన్ రూరల్లోనే దగ్గర 200 మంది టీచర్లు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే పాఠశాలకి టీచర్లు కావాలి. మరి 202 మంది టీచర్లు కావాలి అంటే ఎక్సెస్ ఉన్న వాళ్ళని ఇక్కడికి ఏమైనా షఫ్లింగ్ చేస్తున్నారా? చేయడం లేదు. మరి 200 మంది టీచర్లు లేకపోతే ఆ స్కూళ్ళల్లో ఆ సబ్జెక్టులు చెప్పేటటువంటి టీచర్ లేకపోతే ఆ పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ ఎలా వస్తుంది? ఆ పిల్లవాడు ఆ సబ్జెక్ట్ ఎలా ప్రావీణ్యం పొందుతాడు? ఎలా ఆ పిల్లవాడు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఎలా ఆ పిల్లవాడు ఎంసెట్ లో ర్యాంకులు కొడతాడు? దీని మీద విద్యాశాఖ మంత్రి గారిని మేము ప్రశ్నించాం. విద్యాశాఖ మంత్రి గారు అంటారు, అయ్యా ఎంసెట్ లో 1,00,000 ర్యాంక్ వచ్చిన వాడికి నేను 1,00,000 రూపాయలు రీంబర్స్మెంట్ ఇస్తున్నాను, 1వ ర్యాంక్ వచ్చిన వాడికి కూడా 1,00,000 రూపాయలు రీంబర్స్మెంట్ ఇస్తున్నాను, మరి మెరిట్ స్టూడెంట్ ని అన్యాయం చేసినట్టే కదా అంటున్నారు. అయ్యా విద్యాశాఖ మంత్రి గారు మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు 1వ ర్యాంక్ వచ్చిన వాడు స్టూడెంట్ నారాయణ చైతన్యలో చదివిన వాడండి,
వాడు ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఆ ఇంటర్మీడియట్ 1 సంవత్సరం ₹1,00,000 పెట్టి చదివిన అతను, అంటే మెయిన్స్ లో క్వాలిఫై అవ్వకపోతే ఎంసెట్ లో ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఈ రోజు ఎంతమంది ఫస్ట్ ర్యాంకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన పిల్లలకు వస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు వస్తా ఉన్నాయి. అంటే మీ పారదర్శకత అంతా కూడా ఇక్కడ బయటపడిపోతా ఉంది కదా. మీరు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకే మెరిట్ ర్యాంకులు వస్తా ఉంటే మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు రావట్లేదంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఫీజులు విచ్చలుడిగా తీసుకున్నారు, స్టాఫ్ను పెడుతున్నారు, మీరు ఉచితంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకి కనీస టీచర్లు కూడా కల్పించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి అంటే ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని గవర్నమెంట్ స్కూల్లో ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి? దగ్గర 10,000 20,000 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే ర్యాంకులు వచ్చిన స్కూల్స్ 1 2, మరి మిగతా స్కూళ్ళ మీద మీకు ప్రేమ లేదా? ఆలోచించండి. కాబట్టి రంగులేసినంత మాత్రానో, గోడలు కట్టినంత మాత్రానో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నామంటే అటువంటి మొద్దు నిద్రని, ఒక దొంగ నిద్రని విద్యాశాఖ మంత్రి గారు మేల్కోవాలా. ఎందుకంటే గోడలకి రంగులేస్తే, గోడలు కడితే పాఠశాల బాగుపడదు. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వ్యాలిడ్ అంటే క్వాలిటీ కలిగిన టీచర్లు ఉండాలి. ఈ రోజు మెగా డిఎస్సి పెట్టారు, రిక్రూట్మెంట్ చేశామన్నారు, రిక్రూట్మెంట్ చేసినా కూడా ఇంకా ఖాళీలు ఉన్నాయి. మరి ఎక్కడ మీరు మెగా డిఎస్ లో పూర్తి స్థాయిలో టీచర్ని అలాట్ చేశారు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే మీ దగ్గర డేటా ఉంది, కలెక్ట్ చేసుకోండి, తెప్పించుకోండి, చూడండి. ఇట్లాంటి అబద్ధపు మాటలు మీరు మీడియా ద్వారా ప్రజలను చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సింపుల్గా ఒకటే మాట, పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడు అసలు ఎటువంటి అనుభవం లేనటువంటి దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అతను మ్యాండేటరీగా డిసైడ్ చేశాడు, ప్రైవేట్ స్కూళ్లలో 15,000కు మించి ఫీజు వసూలు చేయకూడదు. ఆ దమ్ము ధైర్యం ఈ కూటమి ప్రభుత్వంకి ఉందా? సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు అంటే చైతన్య నారాయణ తమిళనాడులో లేవు కాబట్టి వాళ్ళు బై స్టాండ్ గా సీఎం గారు వన్ సైడ్ గా నిర్ణయం తీసుకున్నారు. మీరు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి? ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయినప్పుడు మీరు ఎలా దాన్ని బ్రేక్ చేయగలరు? కాబట్టి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు మేము కోరుకునేది ఏంటంటే మీరు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు, పేద విద్యార్థికి ఉన్నత విద్య ఉచితంగా దొరుకుతుందా లేదా, కాబట్టి ఖచ్చితంగా విద్యా హక్కు ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనేది మీరు చర్చ జట్టండి, ఎంక్వైరీ చేపించండి, రిపోర్ట్ తెప్పించుకోండి. తద్వారా ప్రతి పేదవాడు చదువుకునే విధంగా ఫీ స్ట్రక్చర్ ఏర్పాటు చేయండి. అప్పుడే రూరల్ అర్బన్ ఏరియాలో పేద విద్యార్థులు చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి. ఒక కుటుంబంలో ఒక విద్యార్థి చదువుకున్న తరతరాలు అతను భవిష్యత్తులో ఎదుగుతాడనే సంకల్పంతో ఉన్నటువంటి ప్రజలు. సో అలాంటి ప్రజల ఆశల్ని అడియాసలు చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటాం. నేను సాహెబ్ భగవతి సర్దార్ షఫీ హెరన్ ఎస్పీఎఫ్ స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోర్స్ ఫౌండర్ గా చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకి స్వేచ్ఛత లేకుండా ఉంది. పొద్దున్నే 6 గంటలకి కాలేజ్ స్కూల్కి వెళ్తే కార్పొరేట్ స్కూల్స్లో సాయంత్రం 6ంటికి లేదా 10ంటికి ఇంటికి వచ్చే పరిస్థితి. ఈరోజు విత్ ఎవిడెన్స్ నా కాడ ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి విజయవాడ దాకా సెకండ్ సాటర్డే సండే సిగ్గుచాటైన విషయం ఇది. బిడ్డ పుట్టిన వెంటనే అతన్ని తీసుకొని ప్లే గ్రౌండ్లో ఆడిపిస్తామా? ఇట్లా ఉంది వీళ్ళ వేషాలు. ఈరోజు కాలేజీలు, స్కూల్స్ కొన్ని రాష్ట్రాల్లో ఎండ వాతావరణం వల్ల స్టార్ట్ చేయలేదు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్పొరేట్ శక్తులు ఏం చేశాయంటే 12వ తేదీ స్టార్ట్ అవ్వాల్సిన స్కూల్స్ని 11వ తేదీ స్టార్ట్ చేసాయి. ఎందుకంటే మంచి రోజు అంట, ఒకరోజు కలిసి వస్తుందంట. అంటే బిడ్డలు ఏం కావాలి? సెకండ్ సాటర్డే సండే కూడా స్కూల్స్ పెట్టుకున్న పరిస్థితి. అంటే ఎంఈఓ, కలెక్టర్ గారు, డిఈఓ గారు ఎందుకు పనిచేస్తున్నట్టు మాట్లాడితే విద్యార్థి సంఘం నాయకులు కాలేజీకి వెళ్ళకూడదు, విద్యార్థి సంఘం నాయకులు స్టూడెంట్స్ కాడికి వెళ్ళకూడదు, విద్యార్థి సంఘం నాయకులు స్కూల్స్కి వెళ్ళకూడదు అంటే ఈ ఫీజుల దండకాలేంటి? ఈరోజు ఒక సామాన్య రైతు పిల్లోడు కానివచ్చు, సామాన్య కార్మికుల పిల్లోడు కానివచ్చు, ఒక వ్యాన్ డ్రైవర్ కానివచ్చు, కనీసం డాక్టర్ కానివచ్చు, ఇంజనీర్ పిల్లలు వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్థితిలో ఉందా? కార్పొరేట్ పాఠశాలలో ఏముంది? బంగ్యాకు, 10th క్లాస్కే బంగ్యాకు, డ్రగ్స్, పేకాటలు, కొట్టుకోవడాలు, ఇవన్నీ కూడా బయటికి తెలియట్లే. యాజ్ పర్ ఎవిడెన్స్ మా సొంత అన్నలు, అక్కల, వదినల పిల్లలే ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయ్యాయో నేను చూపిస్తా. ఒకటే మేము కోరుకుంటున్నాము, చూసాం. ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా ఒక చలనం వచ్చింది. విజయ్ గారు మొన్న ఒక చిన్న నోటీస్ ఇచ్చారు. ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్ కానివచ్చు, సామాన్య
స్కూల్ కానివచ్చు, ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి ఒకటే ఫీజ్ స్ట్రక్చర్ ఉండాలి. ఇదే మేము కోరుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు ఒక సామాన్యుల పిల్లలు చదువుకోవాలంటే భయపడుతున్నారు. ప్లే గ్రౌండ్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, చూస్తే స్ట్రిక్ట్గా వాళ్ళని చూస్తే క్రిమినల్ లాగా చూడడం. కొంతమంది పిల్లలు చూస్తే అసలు బంగ్యాకి తాగడం, తిరగడం, మందు తాగడం, కొట్టుకోవడం. అసలు ఇంతంత ఫీజులు ఎందుకు కడుతున్నారో వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులుగా తెలియట్లేదు అనమాట. ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఈరోజు చూసినట్లయితే స్కూల్స్లో కూడా పిల్లలు 6 గంటల నుంచి రాత్రి 10 దాకా గడుపుతున్నారు. వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతా ఉంది. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే స్కూల్స్లోనే ట్యూషన్లు నడుపుతున్నారు. కోవూరు ప్రాంతం కానివచ్చు, నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చెల్లించాలి. ట్యూషన్ ఏం తప్ప స్కూల్లో పెట్టేది, అదేమంటే రౌడీవిజం. పక్కన పెట్టొద్దు అంటే ఇక్కడ వచ్చే పిప్పి కాడి నుంచి గుజ్జు దాకా అన్ని ప్రైవేట్ స్కూల్లే లాక్కోవాలన్నమాట. లాస్ట్కి ట్యూషన్ నుంచి వచ్చే డబ్బులు కూడా వాళ్ళే తీసుకోవాలి. దీని మీద ఎంఈఓ గారు, డిఓ గారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా సర్టెన్ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే విద్యా వ్యవస్థ ఇప్పటికే నాశనం అయిపోయింది. ఈ విషయాన్ని ఆల్రెడీ నారా లోకేష్ గారు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చూసినట్లయితే చాలా గట్టిగా చెప్పే ఉపాధ్యాయులు చూసినట్లయితే కష్టపడి చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ లో అక్కడ కూడా మెరుగైనటువంటి విద్య అందుతూ ఉంది. కొన్ని స్కూల్స్ లో చూసినట్టయితే చాలా అంటే చాలా స్టాఫ్ లేక, ఉపాధ్యాయులు లేక కొరత ఉన్నప్పటికి కూడా గవర్నమెంట్ దానికి తోచినటువంటి విధి విధానాలు తీసుకుంటుంది. మేము కూడా గవర్నమెంట్ ని కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కానీ దాంట్లో కనీసం కాంట్రాక్ట్ బై టీచర్లైనా ఏర్పాటు చేయండి. అలా చేసినట్లయితే విద్యార్థులకు న్యాయం జరుగుద్ది అని చెప్పి కోరుకుంటున్నాం. ఒక గవర్నమెంట్ టీచర్ ₹1,00,000 జీతం తీసుకుంటే ఒక ప్రైవేట్ టీచర్ ఎంత తీసుకుంటున్నాడు? 10,000 తీసుకుంటున్నాడు. అంటే ఒక గవర్నమెంట్ టీచర్ బదులు 10 మంది టీచర్లు వస్తున్నారు, ప్రైవేట్ టీచర్లు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ప్రైవేట్ టీచర్లు కూడా ఈరోజు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. గొండు చీమలు కదా నలిగినట్టు నలిగిపోతున్నారు వాళ్ళు. ఈరోజు వాళ్ళకి సెలవులు లేవు, ఏం లేవు, స్టూడెంట్స్ కి సెలవులు లేవు. కార్పొరేట్ విద్య ఎలా తయారైందంటే ఈరోజు నల్లిల్లా నలిగిపోతున్నారు. స్టూడెంట్స్ కి నైటా పొద్దున ఎప్పుడు చదువుతున్నా తెలియట్లేదు, సండే చదువుతున్నారు, సెకండ్ సాటర్డే చదువుతున్నా తెలియట్లేదు. సెలవులు లేకుండా స్టూడెంట్ ని ఇబ్బంది పెడుతున్నారు. అట్లాగే టీచర్స్ ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మారాల్సిందిగా మేము